శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో ఒకటి. ఇది చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో చౌడేపల్లి సమీపాన ఉన్న కొండపైన ఉంది. పూర్వం మన దేశాన్ని నవాబులు పాలించే సమయంలో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ధ్యేయంతో ఎన్నోసార్లు దండయాత్రలు చేసి అక్కడి జమీందారులను పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేసేవారు. పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై గోల్కొండ నవాబులు తమ సైన్యాలతో దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడంతో ప్రజలు భయభ్రాంతులతో చెల్లాచెదురయ్యారు. నవాబు పదాతి దళాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవుల్లో నివసించే బోయల గూడెములలో ప్రవేశించి బీభత్సం సృష్టించి ఎందరో మహిళలను బలాత్కారానికి గురి చేశారు. వీరి ఆగడాలను భరించలేని ప్రజలు భయంతో కొండగుట్టకు వెళ్లి తలదాచుకొని అమ్మవారిని ప్రార్థించారు. వీరి మొర ఆలకించి ఆ శక్తి స్వరూపిణి వృద్ధురాలి రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పి వారందరినీ ఓదార్చిందని ప్రతీతి. వృద్ధురాలి రూపంలో ఉన్న శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో నవాబు సేనలను హతమార్చింది. అమ్మవారి ఖడ్గదాటికి రాతి గుండ్లు సైతం నిట్ట నిలువునా చీలిపోయాయి. ఇప్పటికీ కొండపై నిట్ట నిలువుగా చీలి కనిపించే అతిపెద్ద రాతి గుండును మనం చూడొచ్చు. ఆ విధంగా నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని తమతో పాటు ఉండమని ప్రార్థించగా ఆమె వారి కోరిక మేరకు దొర బోయకొండ గంగమ్మగా ఆ కొండపైన వెలిసి భక్తుల కోరికలను ఆనాటి నుంచి తీరుస్తుంది. భక్తులు బంధుమిత్ర కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి జంతు బలులు సమర్పించి తమ కోరికలు నెరవేర్చమని భక్తి శ్రద్ధలతో ఈమెను ప్రార్థిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.